హలో అండి, అందరికీ నమస్కారం. సుప్రీంకోర్టులో ఈరోజు వైసీపీ పార్టీకి చాలా గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ప్రధానంగా రాజకీయంగా ఇది గట్టి ఎదురుదెబ్బ అని చెప్పుకోవాలి. వైసీపీ పార్టీ పొలిటికల్ లైన్లో తమిళనాడుకు సంబంధించిన మాజీ బీజేపీ నాయకుడు సుబ్రహ్మణ్య స్వామి సుప్రీంకోర్టుకు వెళ్లారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తిరుమల దేవస్థానంలో జరిగిన నకిలీ నెయ్యి వ్యవహారం మీద ఏకసభ్య కమిషన్ వేశారు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దినేష్ కుమార్ తోటి. ఇది రాజ్యాంగ విరుద్ధం, చట్ట విరుద్ధం, కంటెంట్ ఆఫ్ కోర్టు కిందకు కూడా వస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ సుప్రీంకోర్టు నియమించిన కమిటీ ఎంక్వైరీ చేస్తూ ఉంది. ఫైనల్ ఛార్జ్ షీట్ ని కోర్టు ముందు పెట్టింది. ఒకేపు సిట్ ఎంక్వైరీ జరుగుతుండగా ప్యారల్ గా మరొక ఎంక్వైరీని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వేసింది. ఈ కమిషన్ ని రద్దు చేసేరా, తీర్పు ఇవ్వండి అంటూ సుబ్రహ్మణ్య స్వామి సుప్రీంకోర్టుకి ఎక్కారు. మనకు వైసీపీ గత 3 రోజులుగా ఇదే చెప్తుందిగా. సో వైసీపీ ఏ లైన్లో అయితే చెప్తుందో అదే లైన్లో అదే వర్షన్ తోటి సుప్రీంకోర్టుకి వెళ్ళారు సుబ్రహ్మణ్య స్వామి. కనీసం సుబ్రహ్మణ్య స్వామి పిటిషన్ కూడా సుప్రీంకోర్టు తీసుకోకుండా డిస్మిస్ చేసింది. అంటే ఏకసభ్య కమిషన్ ఏదైతే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తిరుమల నకిలీ నెయ్యి మీద వేసిందో అది రాజ్యాంగ విరుద్ధం కాదు, చట్ట విరుద్ధం కాదు, అది కంటెంట్ ఆఫ్ కోర్టు కిందకు రాదు అని సుప్రీంకోర్టు ధృవీకరించింది. ఇప్పుడు ఏకసభ్య కమిషన్ తన ఎంక్వైరీ తను చేసుకోవచ్చు, తన నివేదికను తాను ప్రభుత్వానికి ఇచ్చుకోవచ్చు. అసలు నేను 2 days క్రితమే చెప్పాను, ఏకసభ్య కమిషన్ కంటెంట్ ఆఫ్ కోర్టు కిందకు రాదు. ఎందుకు రాదు అంటే ఇదేమీ ప్యారల్ ఎంక్వైరీ నడిపించట వైసీపీ చెప్తున్నట్టుగా ఇదేం ప్యారల్ ఎంక్వైరీ కాదు. ఇదేంటి, ఆల్రెడీ సుప్రీంకోర్టు నియమించిన కమిటీ ఇచ్చినటువంటి రిపోర్టుని అధ్యయనం చేయడానికి నియమించబడ్డ కమిషన్. అంటే ఇదే సుబ్రహ్మణ్య స్వామి టీటీడీ మాజీ చైర్మన్గా పనిచేసినటువంటి వైసీపీ రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి గతంలో చంద్రబాబు నాయుడు తిరుమల నెయ్యి వ్యవహారం మీద నియమించినటువంటి సిట్టు కాదంటూ సిబిఐతో ఎంక్వైరీ చేపించాలంటూ సుప్రీంకోర్టుకి వెళితే సుప్రీంకోర్టు సిబిఐ కాదు, సిట్టు కాదు, మధ్య మార్గంగా 2 సిబిఐ అధికారులు, 2 సిట్ అధికారులు, ఒక ఫుడ్ సేఫ్టీ అధికారితో 5గురితో కలిసి ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం నియమించి ఎంక్వైరీ చేపించింది. ఆ ఎంక్వైరీ చేసినటువంటి సిట్టు దాదాపు 14-15 నెలలు అనుకుంటే ఎంక్వైరీ చేసి ఒక ఛార్జ్ షీట్ రూపొందించి కోర్టు ముందు పెట్టింది. పైగా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఒక రిపోర్ట్ ఇచ్చింది, 11 పేజీల రిపోర్ట్. ఆ రిపోర్ట్లో ప్రభుత్వానికి క్లియర్గా చెప్పింది ఎలా కల్తీ జరిగింది, నిబంధనలు మార్చి మరి నెయ్యి కల్తీ ఎలా చేశారు, రేపు రాబోయే కాలంలో నెయ్యి కల్తీ జరగకుండా ఉండాలంటే కూడా తీసుకోవాల్సినటువంటి చర్యలు ఎలా ఉండాలి, అందులో పాలక మండలి పరంగా ప్రభుత్వ పరంగా ఆ రోజు జరిగిన తప్పిదాల మీద కూడా కొంత ఆ రిపోర్ట్లో చెప్పారు. సో ఆ రిపోర్ట్ మీద అధ్యయనం చేసి అసలు తప్పు ఎలా జరిగింది, దానికి బాధ్యులు ఎవరు, నిబంధనలు మార్చింది ఎవరు, ఎందుకు మార్చారు, వీటన్నిటి మీద సమగ్రమైన అధ్యయనం చేసి రిపోర్ట్ ఇవ్వాలని ఏకసభ్య కమిషన్ని నియమించారు. అంటే సిట్ ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చినటువంటి రిపోర్టును అధ్యయనం చేయడానికి ఈ కమిషన్, ఆ రిపోర్ట్ ఆధారంగా తప్పు ఎలా జరిగింది అనేది ఫైండింగ్ చేయడానికి ఈ కమిషన్. అందులోనూ ఆ సిట్ రిపోర్ట్లో కొంతమంది అధికారుల పేరు కూడా మెన్షన్ చేశారు. ధర్మారెడ్డి మీద చర్యలు తీసుకోండి, బాలాజీ మీద చర్యలు తీసుకోండి. ఎవరి ధర్మారెడ్డి? వైసీపీ అధికారులు ఉన్నప్పుడు అదనపు ఈవోగా పనిచేసిన వ్యక్తి. ఎవరి బాలాజీ? చాలా కీలకమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం అధికారి వైసీపీ అధికారులు ఉన్నప్పుడు. తర్వాత ఆనాటి ఈవో సింగాల మీద కూడా చర్యలు తీసుకోమని సిట్ వాళ్ళ ప్రభుత్వాన్ని కోరింది. అందులో భాగంగానే సింగాలని ఐఏఎస్ అధికారి ఆయన వైసీపీ అధికారులు ఉన్నప్పుడు టీటీడీ ఈవోగా పనిచేశారు. ఇప్పుడు కూడా తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా ఉంటే ఆయన జీఏడీకి రిపోర్ట్ చేయమని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఎందుకు? సిట్ చెప్పిన మేరకే. కాబట్టి అసలు ఇంకెవరెవరి మీద చర్యలు తీసుకోవాలి, తప్పు ఎలా జరిగింది, రాబోయే కాలంలో తప్పు జరగకుండా ఉండాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న దాని మీద అధ్యయనం కోసం కమిషన్ వేస్తే ఈ కమిషన్ ఏదో సుప్రీంకోర్టు నియమించిన కమిటీకి విరుద్ధమైన కమిషన్ అన్నట్టు, కమిటీ అన్నట్టు, ఎంక్వైరీ సంస్థ అన్నట్టు ప్రొజెక్ట్ చేస్తూ వైసీపీ రాజకీయ రాద్ధాంతం చేసింది. మొత్తానికి వైసీపీ ఎంత రాజకీయ రాద్ధాంతం చేసినప్పటికీ కూడా రియాలిటీ బట్టబయలైపోయింది. వైసీపీ గట్టిగా ఇరకపోయింది. సుప్రీంకోర్టు ఇవాళ ఏదైతే సుబ్రహ్మణ్య స్వామి పిటిషన్ని క్యాన్సిల్ చేయడంతో సో మొత్తంగా వైసీపీ ఇరక్కపోయిందని మనం ఇక్కడ చెప్పుకోవాలి. ఇప్పుడేపు ఏకసభ్య కమిషన్ విచారణ ఖచ్చితంగా వైసీపీ నాయకులు టార్గెట్గానే ఉంటుంది. వైవి సుబ్బారెడ్డిని అరెస్ట్ చేసే అవకాశాలు ఉంటాయి, వైవి సుబ్బారెడ్డిని నిందితుడిగా చేర్చే అవకాశం ఉంటుంది, రేపు ధర్మారెడ్డి మీద చర్యలు ఉంటాయి. సో రాష్ట్ర ప్రభుత్వం ఎవరెవరి మీద చర్యలు తీసుకోవాలో నిర్దేశించబోతున్న కమిషన్. ఎవరెవరి మీద చర్యలు తీసుకుంటారు? జగన్మోహన్ రెడ్డి గారు నియమించిన అధికారుల మీద, జగన్మోహన్ రెడ్డి గారు నియమించినటువంటి పాలక మండలి చైర్మన్ల మీద, ఆ రోజు కొనుగోలు కమిటీలో ఉన్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీద, భూమన కరుణాకర్ రెడ్డి మీద, వైవి సుబ్బారెడ్డి మీద చర్యలు తీసుకుంటారు. సో ఏకసభ్య కమిషన్కి ఇబ్బంది లేదు అని చెప్పుకోవాలి. నిజానికి రేపు పొద్దున భూమన కరుణాకర్ రెడ్డిని అరెస్ట్ చేసినా, వైవి సుబ్బారెడ్డిని అరెస్ట్ చేసినా, లేదు ధర్మారెడ్డిని అరెస్ట్ చేసినా ఇది వైసీపీకి చాలా ఇబ్బందికరంగా మారేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. సో ఇదేమైనా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఇవాళ తీర్పు వైసీపీకి ఒక చెంపపెట్టుగా మారబోతుంది అనేది వాస్తవం.